హాయ్ స్టూడెంట్స్. ఈ మధ్య నన్ను కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే, ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా చేయాలి? అండ్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ ఈ క్వెషన్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఎవరికైతే ఫ్రెషర్‌గా వచ్చినోళ్ళు గానీ, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినోళ్ళకి కానీ, లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీకెళ్ళే వాళ్ళకి ఇది కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ అనేది ఫేస్ చేయలేదు కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు ఈ వీడియోలో మీకు మీ యొక్క ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. ఓకే. మీరు రెజ్యూమ్‌లో పెట్టిన ప్రాజెక్ట్‌ని మీరు ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఒక కొత్త సర్వీస్ అనేది లాంచ్ చేసాము. అది ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో, మన వెబ్‌సైట్‌లోకెళ్ళిపోండి ఫస్ట్ మీరు. మన వెబ్‌సైట్‌లోకెళ్ళండి. సో, మీకు వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరేం చేయాలంటే లాగిన్ అవ్వాలి. ఓకే. లాగిన్ అయితేనే ఇది పనిచేస్తది. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ మెనూ బార్‌లో ఓకే. మెనూ బార్‌లో మనకి జాబ్స్ లోపల ఇక్కడ ఒకటుంటుంది చూడండి. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అని ఉంటుంది. ఓకే. సో, ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ప్రాజెక్ట్ యొక్క ఇన్‌పుట్స్ అడుగుతది. ఓకే. ఈ ప్రాజెక్ట్ యొక్క ఇన్‌పుట్స్ అండ్ మనకి లాస్ట్‌లో చూస్తే ఇక్కడ మిడిల్‌వేర్ అని ఉంది చూడండి. సో, మిడిల్‌వేర్ అనేది ఏందంటే ఈ ప్రాజెక్టు మీరిచ్చిన డీటెయిల్స్ ఏ ప్రాజెక్ట్ రిలేటెడ్. ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈటీఎల్ ప్రాజెక్టా. సో, ఇదొచ్చేసి మనము ఫస్ట్ ప్రాజెక్ట్ చేసాం గదా! అదనమాట. ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ వచ్చేసి మన సెకండ్ ప్రాజెక్ట్. ఓకే. ఏపీఐ గేట్‌వే థర్డ్ ప్రాజెక్ట్ కిందకొస్తది. అండ్ ఫోర్త్ ప్రాజెక్ట్ అండ్ గ్లూ ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే. సో, ఇక్కడ మీరు మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటాయని. మన రోడ్ మ్యాప్స్ ఉన్నాయి గదా! ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి రోడ్ మ్యాప్స్‌లోకెళ్తే మనకి ఈ రోడ్ మ్యాప్స్‌లో మనకి ఇక్కడ కనిపిస్తాయి. లైక్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ రోడ్ మ్యాప్ గాని ఓపెన్ చేసినట్లయితే మనం. సో, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రాజెక్ట్ ఈటీఎల్ లాంబ్డా ఆర్కెస్ట్రేషన్, ఏపీఐ గేట్‌వే ఓకే. అండ్ డెవలప్‌మెంట్ స్పార్క్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో, మీరు ప్రాజెక్ట్ నేర్చుకున్న తర్వాత ఓకే. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చాలామంది స్టూడెంట్స్ ఏందంటే ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేయలేకపోతున్నాము. అసలు ఎలా కంటెంట్ ఏంటి? రియల్‌గా చేయలేదు కదా! అనేసి. సో, మీరు థింక్ చేయండి. మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసొచ్చారు. బట్ మీకు ప్రాబ్లమ్ ఏందంటే ఎక్స్‌ప్లనేషన్ ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే. దానికి ఇప్పుడు ఈ సర్వీస్ అనేది మీకు ఉపయోగపడతది. ఓకే. సో, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఎలా జనరేట్ చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. సో, ఇక్కడ మనకి జస్ట్ చూడండి లైక్ డొమైన్. సో, ఏ ప్రాజెక్ట్ యొక్క డొమైన్. మీరు కామర్స్ తీసుకుంటారా? బ్యాంకింగ్ తీసుకుంటారా? లేదంటే హెచ్ఆర్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ మీ ఇష్టం. అంటే మీ రెజ్యూమ్‌లో పెట్టుంటారు కదా! డొమైన్. సో, ఆ డొమైన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సింపుల్‌గా. మీ ఇష్టం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్పడానికి ఇవన్నీ కలెక్ట్ చేశాను. ఇట్లా ఉండాలి అనేసి. సో, మీరు ఏదైతే లైక్ మీ రెజ్యూమ్‌లో పెట్టారో ప్రాజెక్ట్‌కి సంబంధించి డొమైన్ అంటుంది కదా! ఖచ్చితంగా. ఆ డొమైన్ తీసుకోండి. తీసుకొని జస్ట్ ప్రాజెక్ట్ డొమైన్ అని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత డేటా సోర్స్. సోర్స్ అంటే ఏం లేదు. మీరు డేటాని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఓకే. డేటాని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో, ఆ కలెక్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్3 బకెట్ ఒకవేళ ఎస్3 బకెట్టు లేదంటే ఇంకోటుంటే కామా పెట్టేసుకొని ఇంకొకడు మైఎస్‌క్యూఎల్ డేటాబేసు, కామా పెట్టుకొని రెడ్ షిఫ్ట్. మీరు డేటా సోర్స్ ఎక్కడి నుంచైతే కలెక్ట్ చేస్తున్నారో ఆ డేటా సోర్స్‌ని ఇక్కడ ఇవ్వండి. ఓకే. డేటాని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారనేది. ఓకే. ఈటీఎల్ పైప్‌లైన్స్ అంటే ఆల్‌మోస్ట్ ఇలా ఉంటుంది. తర్వాత మనము డెస్టినేషన్ ఎక్కడికి మూవ్ చేస్తున్నాము. ఓకే. డేటాని ఎక్కడికి మూవ్ చేస్తున్నాము. లెట్స్ టేక్ ద పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ డేటాబేస్. మీరు ఎక్కడికి మూవ్ చేస్తున్నారు డేటాని. అండ్ ఇక్కడ మీ యొక్క కీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసలు మీరు ఈ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ అంటే బిగ్ ప్రాజెక్ట్. దాంట్లో మీరు చేసిన కీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీ వర్క్ ఏంటి అని మీరు రాసుంటారు కదా! మీ రెజ్యూమ్‌లో పెట్టుంటారు కదా! ఆ సంబంధించిన కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని యాడ్ చేయండి. సో, ఎగ్జాంపుల్ కలెక్టెడ్ డైలీ సేల్స్ ఫైల్స్ ఫ్రమ్ ఎస్3 క్లీన్డ్ డేటా. సో, ఇట్లా మీ ఇష్టం. మీరు ఏమైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నారో అవన్నీ కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ లైక్ మీ రెజ్యూమ్‌లో పెట్టినయన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఓకే. సింపుల్‌గా. తర్వాత కీవర్డ్స్. కీవర్డ్స్ అన్నీ ఏందంటే మీ ప్రాజెక్ట్‌లో యూజ్ చేసిన ఆల్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ అన్నిటిని ఇక్కడ యాడ్ చేయండి. లైక్ ఏమేం కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ చూడడానికి ఎలా ఉంటాయంటే లైక్ పైథాన్ ప్రోగ్రాము, ఎస్3 బకెట్, గ్లూ రెడ్ షిఫ్ట్, లాంబ్డా, క్లౌడ్ వాచ్.
సో, ఆ ప్రాజెక్ట్‌లో ఏమేమైతే ఉన్నాయో టెక్నాలజీస్, టూల్స్ వాటి యొక్క కీవర్డ్స్‌ని మీరు అటాచ్ చేసేసేయండి. మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కీవర్డ్స్. ఓకే. మొత్తం కామా సెపరేటెడ్ ఉంటుంది. ఓకే. రైట్. అండ్ ఫైనల్‌గా ఇది ఈ ప్రాజెక్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే మనం చెప్పుకున్నాం. ఈటీఎల్ వచ్చేసి సింగిల్ లాంబ్డా లైక్ సింగిల్ ఫస్ట్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ కావాలా? లేకపోతే సెకండ్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్‌లో ఉన్న ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే థర్డ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే పైస్పార్క్ రిలేటెడ్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే. దాన్ని మీరు మీ ఇష్టం. దీంట్లో ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈటీఎల్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా! ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి జనరేట్ ఎక్స్‌ప్లనేషన్. సో, ఇది క్లిక్ చేస్తే మీరు ప్రాజెక్ట్ అంటే ఏంది? ప్రాజెక్ట్‌ని యొక్క కంటెంట్ ఇస్తదనమాట. ఒక రియల్ టైమ్ కంటెంట్. సిట్యుయేషన్స్ ఏంటి? ఎలా ఉంటుందనేది. జనరేట్ క్రాస్ క్వెషన్స్ అంటే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒకవేళ క్రాస్ క్వెషన్స్ అడిగితే ఎలా అడుగుతారు? వాటికి ఆన్సర్ ఎలా చెప్పాలి అని 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, లెట్స్ క్లిక్ ద జనరేట్ ఎక్స్‌ప్లనేషన్ మీద క్లిక్ చేస్తాను నేను. సో, ఇప్పుడు నేను జనరేట్ ఎక్స్‌ప్లనేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు సెండింగ్ రిక్వెస్ట్ అని ఉంటుంది. సో, వన్స్ మీ రిక్వెస్ట్ అనేది ప్రాపర్‌గా సెండ్ అయిపోయిందనుకోండి రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. ఓకే. యాక్సెప్ట్ చేసినాం. ప్రాసెసింగ్ స్టార్టెడ్ అనమాట. సో, ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్ అనేది అంటే నాకు ఇది జనరేట్ చేస్తుందనమాట. మీ యొక్క కంటెంట్‌ని జనరేట్ చేస్తుంది. ప్రాజెక్ట్ యొక్క కంటెంట్‌ని. సో, ఇక్కడ స్టిల్ ప్రాసెసింగ్. సో, ఇక్కడ మనకి 10 ఓకే. 10 టైమ్స్ ఉంటుందనమాట. 10 మినిట్స్ వరకు. అంటే లైక్ లూప్ తిరుగుతూ ఉంటుంది. అంటే జనరేట్ చేస్తూ ఉందనమాట మీ ప్రాజెక్ట్‌ని. వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత మీకిక్కడ డిస్‌ప్లే అవుతది. ఓకే. చూడండి. ఓకే. చూసారా? ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారో అది మొత్తం ఇక్కడ జనరేట్ చేసి ఇచ్చింది. సో, దీన్ని మీరేం చేస్తారంటే సింపుల్‌గా డౌన్‌లోడ్ ఎక్స్‌ప్లనేషన్ పీడీఎఫ్ ఎందుకంటే ఇది ఎక్స్‌ప్లనేషన్‌కి సంబంధించింది కాబట్టి ఇక్కడ డౌన్‌లోడ్ ఎక్స్‌ప్లనేషన్ పీడీఎఫ్ మీద క్లిక్ చేశారంటే మీకిక్కడ పాపప్ వస్తది. ఇక్కడ సేవ్ చేసుకోండి. సో, సేవ్ వచ్చేసి నేను సంథింగ్ ఈ అని సేవ్ చేస్తాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం. ఓకే. సో, ఎక్కడైతే డౌన్‌లోడ్ అయిందో దాంట్లోకెళ్ళిపోదాం మనం. ఇది. దీన్ని ఓపెన్ చేయండి. సో, ఇది మీ ప్రాజెక్ట్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఫుల్‌గా ఉంటుంది. థియరీ. సో, దీన్ని బట్టి మీరు ఇది జస్ట్ ఈ డాక్యుమెంట్ గాని మీరు చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతది. ఎలా అసలా నా ప్రాజెక్ట్ ఏంటి? నా ప్రాజెక్ట్ యొక్క ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని నేను ఎలా రిజాల్వ్ చేశాను? సో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ డాక్యుమెంట్‌లో వచ్చేస్తది. సో, మీరు హ్యాపీగా ఈ డాక్యుమెంట్‌ని ఒకటికి 2 సార్లు చదివితే మీ ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది మీకు ఐడియా ఉంటుంది. సో, మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసొచ్చారు. ఓకే. అండ్ ఈ ఫ్లోని డాక్యుమెంటేషన్‌లో అంటే మనకి బేసికల్‌గా మనకి కంటెంట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో మనకు తెలీదు గదా! ఆ కంటెంట్ అన్నమాట ఇదంతా కూడా. సో, ఇక్కడ చూసినట్లయితే చూడండి. నేను చదువుతాను. దిస్ ప్రాజెక్ట్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ ఏ డేటా పైప్‌లైన్ ఫర్ యాన్ ఆన్‌లైన్ షాపింగ్. మనము కామర్స్ పెట్టుకున్నాం గాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్. సో, మనం పెట్టుకుందేంది ఎక్స్‌ప్లనేషన్‌లో నేనిచ్చింది ఇదనమాట. కామర్స్ సేల్స్ డేటా పైప్‌లైన్. సో, ఒకవేళ చూద్దాం. కామర్స్ సేల్స్ డేటా పైప్‌లైన్. సో, దానికి వాళ్ళిచ్చిన కంటెంట్ అన్నమాట ఇది. చూడండి. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్‌లో దిస్ ఇస్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్. సో, ఇక్కడ చదువుకోండి. ఆన్‌లైన్ ఎక్స్‌ప్లనేషన్ బిజినెస్ హ్యాండిల్ దేర్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్‌లీ. ఇట్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్ data from a storage place called S3 and moving it to database called S PostgreSQL. This type of project is important today because business needs to analyze and make decisions based on the సేల్స్ డేటా క్విక్లీ. ప్రాజెక్ట్ యొక్క ఫ్లో ఎలా ఉంది? ఈ ప్రాజెక్ట్‌లో ఏ క్వెషన్స్ అడుగుతారు? రియల్ టైమ్‌లో చూసుకున్నట్లు. అంటే ఇక్కడ మీకు చూడండి బిజినెస్ ప్రాబ్లమ్. వై దిస్ ప్రాజెక్ట్ ఈస్ నీడెడ్? వాట్ ఈస్ ద వై? What is the importance of this project? Imagine a big online store that sells various products. Every day they receive a lot of sales data in different formats like spreadsheets from their branches worldwide. Before this project, employees had to manually collect these files from the store's online storage, checks for errors, and then input the data into the database. This manual process was time consuming, prone. Okay? ఇది బేసికల్గా ఈ ప్రాజెక్ట్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్లో బిజినెస్ ప్రాబ్లం ఇది. ఇవొచ్చేసి డేటా సోర్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్లో. ఓకే. మీ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఆర్కిటెక్చర్ ఫ్లో ఎలా ఉంటుందో మొత్తం ఇక్కడ జనరేట్ అయ్యిద్దనమాట. ఓకే. సో, ఇలా ఒకవేళ ఇది మీకు నచ్చలేదనుకోండి. ఓకే. ఇన్ కేస్ ఇది కొంచెం అర్థం కాలేదు. మాక్సిమం
మాక్సిమం అర్థమయ్యేటట్టే వచ్చేస్తది. ఓకే. సో, ప్రాంప్ట్ అలా డెవలప్ చేశాను నేను. మాక్సిమం మీకు అర్థమయ్యేటట్టు వచ్చేస్తది. వెరీ బేసిక్ లెవెల్‌లో. స్టిల్ అర్థం కాకపోతే యూ కెన్ రీజనరేట్. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, అగైన్ యూ కెన్ రీజనరేట్. రీజనరేట్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, మన స్టూడెంట్స్‌కి 10 అటెంప్ట్స్ ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది పెయిడ్ వెర్షన్ అన్నమాట. ఓకే. బట్ మన మెంబర్‌షిప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను 10 అటెంప్ట్స్ ఫ్రీ ఇచ్చేస్తున్నాను. అయితే మీరు క్వెషన్ అడగొచ్చు. ఆఫ్టర్ 10 అటెంప్ట్స్ తర్వాత ఏమవుతది అంటే, ఆఫ్టర్ 10 అటెంప్ట్స్ తర్వాత మీరు రీచార్జ్ చేసుకోవాల్సొస్తదనమాట. అంటే క్రెడిట్స్ పర్చేస్ చేయాల్సొస్తది. ఓకే. సో, వెరీ లెస్సే ఉంటుంది. టెన్షన్ పడొద్దు. బట్ 10 అటెంప్ట్స్ సరిపోతాయి మీకు. మీ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్. మాక్సిమం సింగిల్ అటెంప్ట్ ఈస్ ఎనఫ్. ఓకే. అంటే మీకు అర్థం కావాల్సింది చూడండి ఎంత క్లియర్‌గా ఇచ్చేస్తడు. ఇది ఒక్కసారి 1, 2 సార్లు చదివితే మీ ఫుల్ ఫ్లో వచ్చేస్తది మీ మైండ్‌లోకి. ఓకే. ఇది ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్. ఆ తర్వాత నాకు క్రాస్ క్వెషన్స్ ఏమి అడిగే ఛాన్స్ ఉన్నాయంటే దీని మీద క్లిక్ చేయండి. జనరేట్ క్రాస్ క్వెషన్స్. ఓకే. అగైన్ సో, మీరిక్కడ అటెంప్ట్ చేసిన ప్రతిసారి ఇక్కడ మీ క్రెడిట్స్ అనేవి తగ్గుతాయి. సో, మీరు చూసుకొని అటెంప్ట్ చేయండి. ఓకే. ఎందుకంటే ఇట్స్ పెయిడ్ అన్నమాట ఇది. బట్ మన స్టూడెంట్స్ కోసము ఆఫ్‌కోర్స్ మనీని కన్సిడర్ చేయట్లేదు. 10 అటెంప్ట్స్ నేను ఫ్రీ ఇచ్చేసినాను. మన మన మెంబర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 అటెంప్ట్స్ నేను ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. సో, హ్యాపీగా మీరు జనరేట్ చేసుకోవచ్చు. మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మెంబర్‌షిప్ స్టూడెంట్స్‌కి మాత్రమే ఈ ఆప్షన్ అన్నమాట. ఓకే. డౌన్‌లోడ్ క్రాస్ క్వెషన్స్. ఈ క్రాస్ క్వెషన్స్ కాబట్టి డౌన్‌లోడ్ క్రాస్ క్వెషన్స్. ఓకే. డౌన్‌లోడ్ చేసుకోండి క్రాస్ క్వెషన్స్. మీరు ఎన్ని కావాలంటే అన్ని క్రాస్ క్వెషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా లూప్ తిప్పుకోవచ్చు. కాకపోతే చెప్పా కదా! ఒక లిమిట్ ఉంటుంది. 10 వరకు నేను ఫ్రీ ఇచ్చేసాను. ఆఫ్‌కోర్స్ నాకు మనీ పడతాయి. కాకపోతే ఓకే. నో ప్రాబ్లమ్. నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, ఎక్స్‌ప్లెయిన్ ద డేటా ఫ్లో ఇన్ యువర్ ఈకామర్స్ సేల్స్ డేటా పైప్‌లైన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ S3 bucket to PostgreSQL. How do you handle errors and failures in your AWS Lambda ETL project? What approach do you take to ensure data quality and validation in your project? How do you deal with large files and ensure performance in your data pipelines? Explain the security measurement implemented in your project to control access to data. How do you monitor the data pipeline and set up alerts for any అనామలీస్. ఓకే. సో, ఇవన్నీ గూడా ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్. ఓకే. టెక్నాలజీ రిలేటెడ్ క్వెషన్స్ మళ్ళీ వేరే ఉంటాయి. కోడింగ్ రిలేటెడ్ క్వెషన్స్ వేరే ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ ఇవన్నీ కూడా. రైట్. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ట్రైల్ చేసి చూడండి. ఓకే. అండ్ ఈ సర్వీస్ మీద మీ యొక్క ఒపీనియన్ మన గ్రూప్‌లో షేర్ చేయండి. ఎలా ఉంది? ఏంటి? ఈ సర్వీస్ అనేది. ఓకే. సో, ఫైనల్‌గా ఒకటైతే మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. ఓకే. యాహ్! థాంక్ యూ. సో, ఒకవేళ నా సర్వీసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి ప్లీజ్. థాంక్ యూ సో మచ్.